హరిహర వీరమల్లు. సో ఈ చిత్రం గురించి మాట్లాడితేనే ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. డెఫినెట్గా ఈ చిత్రం కోసం ఎంతో వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ వెయిటింగ్కి ఫుల్ స్టాప్ అంటూ జూన్ 12న హరిహర వీరమల్లు మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఇవాళ అసురహననం అన్న ఒక పవర్ఫుల్ పాట లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన వారందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ హరిహర వీరమల్లు టీం అందరికీ ఈ కార్యక్రమానికి వెల్కమ్. అండ్ అలాగే మన మీడియా ప్రతినిధులందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇవాళ మన తెలుగు మీడియానే కాకుండా నేషనల్ మీడియా ఆల్సో ఈ ఈవెంట్ని కవర్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. వెల్కమ్ నేషనల్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ద వే. అండ్ అలాగే బ్యూటిఫుల్ సింగర్స్ కూడా వెన్యూలో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. కీరవాణి గారు అనగానే వారు జనరలీ మనం అంటాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేనతో ముందుకు నడుస్తూ ఉంటారు, జనాలతో ముందుకు నడుస్తూ ఉంటారు. అండ్ కీరవాణి గారు కూడా ఒక కుటుంబం అనమాట, సింగర్స్ కుటుంబం. ఆ కుటుంబంతో ఆయన ముందుకు నడుస్తూ ఉంటారు. ఆయన ఒక సినిమాకి పాటలు అందించారు, సంగీతాన్ని సమకూర్చారు, మనకిచ్చారు అంటే చాలా ఆహ్లాదకరంగా, సంగీతమే కాకుండా ఆ వేడుకలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆయన పాటలతో ఆనందాన్ని పంచడమే కాకుండా నిరంతరం ఆయన కూడా ఆనందంలో ఉంటారు కాబట్టి, సో అద్భుతమైన వ్యక్తి కాబట్టి చాలా చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఆయన ఏ కార్యక్రమంలో ఉన్నా కూడా. సో ఇవాళ నాతో పాటు అంటే నేషనల్ మీడియా కూడా ఉంది కాబట్టి తెలుగు వారి కోసం నేనున్నాను వేదిక మీద, తమిళ వారి కోసం కుమరన్ హియర్, కుమార్ వాంగా, వెల్కమ్ టు హైదరాబాద్ యాక్చువల్లీ. అండ్ అలాగే హిందీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో నేషనల్ మీడియా అంతా వెయిట్ చేస్తుంది డెఫినెట్గా. హిందీలో మీ అందరికీ ఇవాళ ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రుచిక ఇస్ హియర్. Thank you very much. Thank you so much, Geeta, for introducing me. आज का दिन तो कीमती होने वाला है क्योंकि आज हम लोग बात करने वाले हैं पवर स्टार पवन कल्याण जी के बारे में, उनका फिल्म के बारे में. డెఫినెట్లీ ఇవాల్టి ఈ రోజు చాలా చాలా విలువైనది. అఫ్ కోర్స్ ఇవాళ ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాకపోయినా ఆయన మాట మాట్లాడడం, ఆయన పేరు తలవడం, ఆయన గురించి చెప్పడం, ఆయన సినిమా గురించి చెప్పడం ఇదొక అద్భుతమైన భాగ్యం అని చెప్పాలి, ఇదొక గొప్ప రోజు అని చెప్పాలి. అఫ్ కోర్స్ ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఈ చిత్రం మీ అందరికీ స్వాగతం. జూన్ 12వ తారీఖున హరిహర వీరమల్లుని పవర్ ప్యాక్డ్ సినిమాని మీరందరూ ఎంజాయ్ చేయండి, మీ అందరి ముందుకి తీసుకొస్తున్నామని ఆల్ సెట్ అంటూ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్లో, ఏఎం రత్నం గారి సమర్పణలో, దయాకర్ రావు గారి నిర్మాణంలో, జ్యోతి కృష్ణ గారు క్రిష్ గారి దర్శకత్వంలో, ఎంఎం కీరవాణి గారు అద్భుతమైన వ్యక్తి, ఆస్కార్ అవార్డ్ని అంటే మన పాటని తెలుగు పాటని ప్రపంచానికి అందించిన వ్యక్తి, ఆస్కార్ అవార్డ్ని మనకి తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి ఎంఎం కీరవాణి గారి సంగీత సారథ్యంలో. అఫ్కోర్స్ ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. అఫ్కోర్స్ ఆ శక్తిని మనం చూస్తున్నాము. ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం తన సేనని ముందుకు నడిపిస్తూ, సో మనందరినీ ముందుకు నడిపిస్తూ, ఎంతో ఇన్స్పైర్ చేస్తూ, వెండి తెర మీద ఆయన పవర్ స్టార్ రాజకీయ రంగంలో అడుగుపెట్టిన తర్వాత ఆ పవర్ని సొంతం చేసుకొని డబల్ పవర్తో మన ముందుకు వస్తున్నారు. సో ప్రేక్షకులందరూ ఆయన్ని వెండి తెర మీద చూడడానికి ఇంతజార్ తను చెప్పినట్టు అది నడుస్తూ ఉండింది. మనం అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. మరి ఆ వెయిటింగ్ని ఫుల్ఫిల్ చేయడానికి హరిహర వీరమల్లు సినిమా మనందరి ముందుకి వచ్చేస్తుంది. ధర్మ రక్షణ కోసం ఒక అద్భుతమైన ఇంట్రో ఉండిందండి, రాంబాబు గోసెల గారు రాయడం జరిగింది. ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే అద్భుతమైన మాటలు ఆయన పాటలకు ఇవ్వడమే కాకుండా ఇవాళ నాకు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్, అధర్మం అనేది వచ్చినప్పుడల్లా ధర్మాన్ని రక్షించడానికి యుగ యుగాన భగవంతుడు అవతరించినట్టే హరిహర వీరమల్లు చిత్రంలో మన డిప్యూటీ సీఎం గారు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ధర్మ రక్షణకై చేసే పోరాటమే ఈ సినిమా అన్నమాట. అప్పుడు మొఘల్స్ చేసింది అధర్మమే, రీసెంట్గా మన భారతదేశంలో మనం చూసింది అధర్మమే. ఇలాంటి సమయంలో ధర్మ రక్షణ కోసం అన్న క్యాప్షన్తో హరిహర వీరమల్లు అన్న చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. మరి ఇవాళ ఆ చిత్రానికి సంబంధించిన సాంగ్ లాంచ్ వేడుక మీ అందరి సమక్షంలో జరుపుకోవడము, అభిమానుల సమక్షంలో జరుపుకోవడము, ఆద్యంతం సినిమాని అభిమానించి ప్రేక్షకులకి అందించే మీడియా వారి సమక్షంలో జరుపుకోవడం చాలా 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 ఆనందంగా ఉంది. హరిహర వీరమల్లు సో ప్రపంచవ్యాప్తంగా పలకరించడానికి జూన్ 12వ తారీఖున మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ జ్యోతికృష్ణ గారు, అమేజింగ్గా అంటే ఇంత పెద్ద సినిమాని, ఇంత భారీ సినిమాని, అలాంటి వ్యక్తిని సో ఈ చిత్రం ద్వారా మనందరి ముందుకి ఆయన దర్శకత్వం వహించి మన ముందుకు తీసుకొస్తున్నారు. అఫ్కోర్స్ ఏఎం రత్నం గారి గురించి ఏం చెప్తాం చెప్పండి, ఆయన సినిమాలు చూస్తూ పెరగడం జరిగింది. భారీ బడ్జెట్ సినిమాలు అంటే ఏఎం రత్నం గారి పేరు వినిపించేదనమాట. డెఫినెట్గా భారతీయుడు లాంటి సినిమా, నరసింహ లాంటి సినిమా, ఒకే ఒకడు లాంటి సినిమా, ఖుషి లాంటి బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ అండ్ అద్భుతమైన యాక్టర్స్
యాక్టర్స్ కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఎంతోమంది సూపర్ స్టార్స్తో ఆయన వర్క్ చేయడం జరిగింది. మంచి మంచి చిత్రాలు మనందరికీ అందించడం జరిగింది. సో వారి సమర్పణలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. సో దయాకర్ రావు గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నా. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్గా వ్యవహరించి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని మనందరికీ అందించడం జరుగుతుంది. వెల్కమ్ సార్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అందరికీ స్వాగతం. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ఈ సినిమా కోసం గత 5.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్స్ అందరికి కూడా స్వాగతం చెప్తున్నాను. ముఖ్యంగా మన తెలుగు గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన మా కీరవాణి గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతం తెలుపుకుంటున్నాను. ఈ సినిమాని అనేక కారణాల వల్ల మీకు అందరికీ తెలుసు 2020 జనవరిలో మొదలుపెట్టాం. దాని తర్వాత ఎలాంటి కారణాలు వచ్చాయో మీకు అందరికీ తెలుసు. 2 సార్లు కరోనా వచ్చింది, రకరకాల కారణాలు వచ్చాయి. అందులో ఇది ఒక పీరియాడికల్ మూవీ. ఇది మీకు ఈ సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది దీని వెనక ఎంత కష్టం ఉందో. ఒక సెట్ ఇవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుందో. ఈ సోషల్ సినిమా కాదు కాబట్టి దానివల్ల కొంత ఆలస్యం అయినప్పటికీ ఎవరిని కూడా నిరుత్సాహపడకుండా మీరు ఈ ఆలస్యం ఎంత అయినప్పటికి కూడా దానికి తగ్గ ప్రతిఫలం సినిమాలో మనకు కనిపిస్తుందని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. ప్రధాన ఘట్టం అంటారు కదా, అలా ఇవాళ మనం ఈ వేడుక జరుపుకుంటున్నాం అంటే ఈ చిత్రంలోని పాట లాంచ్ అవ్వబోతుందన్నమాట. మరి అది లాంచ్ అవ్వాలంటే లాంచ్ చేసే వ్యక్తులు కావాలి కదా. ఇంతకీ అది ఎవరు లాంచ్ చేస్తున్నారు ఏమో, స్క్రీన్ వైపు చూడండి అంటున్నారు. దానికి సంబంధించి మనకు తెలుస్తుందన్నమాట ఇప్పుడు. ஸோ ஹரிஹர வீரமல்லு திரைப்படத்தின் 3வது பாடல் நாம் ஆவலோடு காத்திருந்த அந்த தருணம். Song release. You're the superstar of this world. It's not us. సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ బాధ్యతలు మీకే ఇచ్చారు. సంగీతాన్ని అందించే బాధ్యత మీకే ఇచ్చారు. మీ సంగీతంలో వస్తున్న ఆ పాట లాంచ్ చేసే బాధ్యత మీకే ఇచ్చారు. ఏమంటారు కీరవాణి గారు? ఆయన చెప్పింది కరెక్టే కదండి. మన సంరక్షణ బాధ్యత మనమే చూసుకోవాలి. ఎవరు నీకు వచ్చి సహాయపడరు. రిలీజ్ కాబోయే హరిహర వీరమల్లు సినిమాలో 3వ పాటని లాంచ్ చేస్తూ ఈ పాట ఒరిజినల్గా పాడిన సింగర్స్ సాయి చరణ్, కాలభైరవ, లోకేశ్వర్, హైమత్ అండ్ ఐరా వచ్చి మీరు రండమ్మా. వాళ్ళతో పాటు మంచి టాలెంటెడ్ ఫిమేల్ సింగర్స్ సపోర్టింగ్ వాయిసెస్ ఇచ్చారు. వారు కూడా వచ్చి ఈ పాటని లైవ్గా లాంచ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. దీంట్లో లిరిక్స్ రాంబాబు గోసాల గారు అత్యద్భుతంగా రాయడం జరిగింది. అండ్ అత్యద్భుతంగా ఇక్కడ లైవ్లో ఆ పాటని పాడడం జరిగింది. నిజంగా రోమాలు నిక్కపొడుచుకునుట అంటారు కదా, అది ఇవాళ జరిగిందనమాట. इंतजार मुझे हिंदी में भी है, क्या हम हिंदी में देख सकते हैं? హిందీ పాటని లాంచ్ చేయడానికి రాంబాబు గారికి మైక్ ఇమ్మంటున్నారు. తెలుగు లిరిక్స్ ఆయన రాశారు. డెఫినెట్గా మనం లిరిసిస్టులను కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పాట అంత అందంగా మనం పాడుతున్నామంటే దానికి వారిచ్చిన అక్షరాలు, వారిచ్చిన మాటలే అనమాట. రాంబాబు గోసాల గారు, మీరు హిందీలో పాట లాంచ్ అంటే ఈ సాంగ్ హిందీలో రాసింది అబ్బాస్ టైర్వాలా. హిందీ సాంగ్ ప్రళయకాల రుద్రుడల్లే సాంగ్, అసుర హననం లిరికల్ సాంగ్ రిలీజ్. जितना तेज इस गाने में है, इस गीत में है. यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मने यजामहम. कहते हैं अधर्म क्या, जब जब आगे बढ़ा है अधर्म, उसे धर्म से नाश करने वाला किसी ना किसी का आप सबके सामने अवतार जरूर हुआ है. आज यही वो झलक है जहां हम अधर्म के लिए लड़ने वाले हैं. अधर्म की जीत हम होने नहीं देंगे, लेकिन धर्म के साथ कैसे जीत पानी है और आप सबके सामने कैसे इस झलक को लेकर आना है. आप सभी ये झलक देख चुके हैं. हरिहर वीर मल्लू जो 12 तारीख को आपकी पास ही सारे सिनेमा घरों में होगी और तहलका मचाती हुई. गीता, ओवर टू यू नाउ. హరిహర వీరమల్లు. సో 12th సేవ్ ద డేట్ అంతే. ఆల్రెడీ మీరు అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అండ్ నవ్ ఇట్స్ టైమ్ టు अब चाहोगे ना, you want? ஜூன் 12ஆம் தேதி திரையரங்குகளை தெறிக்க விட போறோங்கிறத அவன் நேரம் அவங்க பேசுனாங்கன்னு நினைக்கிறேன். தமிழ்ல கேட்கணும்னு விரும்புகிறோம், உங்க அனுமதியோட சார். తమిళ్లో మరి ఎవరు లాంచ్ చేస్తున్నారు అంటే ద లెజెండరీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారి చేతుల మీదుగా తమిళ్ అండ్ మలయాళం సార్ బ్యాక్ టు బ్యాక్ ప్లే అవుతుంది. తమిళ్లో
పా విజయ్ రాశారు ఈ సాంగ్ని. అద్భుతంగా రాశారు. కీరవాణి గారి ఈ మ్యూజిక్కి ఆయన కూడా మంచి మాటలు రాశారు. దానికి తగ్గట్టు ఇది మాటలు లాంటి పాట ఇప్పుడు తమిళ్ లాంచ్ చేయాలి. எங்க ஊர்ல மழை பெஞ்சு ஓஞ்ச மாதிரின்னு சொல்லுவோம். எல்லாரும் ஸ்தம்பிச்சு கொஞ்ச நேரம் அப்படியே இருக்கிறது. భాష ఏదైనా కూడా మనందరం వారి తాలూకే అనమాట. ఆ ఎక్సైట్మెంట్ ఆల్వేస్ ఉంటుంది. అండ్ ఎస్ నా ఇప్పుడు కన్నడలో మనం ఈ పాట వినాలి. దానికోసం తెలుగులో అంటే హిందీకి సంబంధించి రాంబాబు గోసాల గారు లాంచ్ చేయడం జరిగింది, లిరిసిస్ట్. అలాగే మనకి కన్నడకి సంబంధించి కన్నడ లిరిసిస్టే లాంచ్ చేస్తారనమాట. సో వరదరాజ్ సార్ ಹೆಂಗಿರುಕ ಸರ್? నాకు కన్నడ కంటే తమిళే బెటర్గా వచ్చినట్టుంది. కానీ నాకు తెలుగు వచ్చు. మీరు తెలుగులోనో కన్నడలోనో లాంచ్ అని చెప్తే మనం ప్లే చేసేస్తాం సార్. నా ప్రియమైన గురువు గారు శ్రీ కిరవాణి గారు వాళ్ళ ఆశీర్వాదంతో కన్నడ సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని భాషల్లో ఈ పాటను వినడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మీ అందరి సమక్షంలో. అండ్ ఎస్ మామూలుగా హీరోస్కి అభిమానులు ఉంటారు, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి భక్తులు ఉంటారనమాట. మనం ఆయన్ని భక్తి భావంతో చూస్తూ ఉంటాం. నిజంగానే ధర్మం కోసం ఆయన పోరాడుతూ ఉంటారు. మరి ఈ చిత్రంలో కూడా అదే పాత్రతో ధర్మం కోసం యుద్ధం అంటూ ఆయన విజృంభణని మనం చూడబోతున్నాం అనమాట 12వ తారీఖున వెండి తెర మీద. సో మరి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈ చిత్రానికి ఎవరెవరైతే వర్క్ చేశారో వారందరినీ ఒక్కొక్కరుగా వేదిక మీదకి పిలిచి వారి మాటలను వినే సమయం ఆసన్నమైంది. ఈ పాటకి లిరిక్స్ అందించిన రాంబాబు గోసాల గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఇంతకుముందు ఆయన మజిలీ, అర్జున్ రెడ్డి, కాంతారా లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్కి ఆయన లిరిక్స్ అందించడం జరిగింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాటకి పవర్ఫుల్ లిరిక్స్ అందించి అసుర హననం ఇవాళ నుంచి ఇదే నడుస్తూ ఉంటుందండి డెఫినెట్గా. అండ్ మీతో పాటు కన్నడ లిరిసిస్ట్ని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. వరదరాజ్ సార్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రాంబాబు గోసాల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ముందుగా. దయాకర్ గారు బొకేతో ముందు స్వాగతం పలుకుతున్నారు. అందరికీ నమస్కారం అండి. హరిహర వీరమల్లు ఈ సినిమాలో అసుర హననం అనే పాట రాయటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే సూర్య మూవీస్ ఏఎం రత్నం గారి గురించి చెప్పాలి. ఆయన ఇంత భారీ బడ్జెట్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఈ సినిమా ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి జూన్ 12వ తారీఖు రిలీజ్ చేయబోతున్నారు. అలాగే నెక్స్ట్ మా జ్యోతికృష్ణ గారు, ఆయన ఈ సినిమాని టేకప్ చేసిన తర్వాత ఒక ధర్మం కోసం యుద్ధం అన్నారు. అలాగే ఈ సినిమా కోసం ఆయన యుద్ధమే చేశారు. చాలా తపస్సు చేశారు ఆయన ఈ సినిమాని కంప్లీట్ చేసి ఇంతవరకు తీసుకురావటం కోసం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మేము మళ్ళీ వెండితెర మీద చూడాలనుకుంటున్నాము. దాన్ని మీరు మీ తపస్సు వల్లే ఇది ఇంత త్వరగా వచ్చింది అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఇంకా నెక్స్ట్ మా కీరవాణి సార్ మీకు రుణపడి ఉంటాను సార్. మీ సంగీతంలో పాట రాయటం అనేది నా అదృష్టం. భారతదేశం కీర్తి ప్రతిష్టల్ని విశ్వవ్యాప్తంగా విస్తరింపచేసి మన కోసం ఆస్కార్ తీసుకొచ్చిన ఆ మహానుభావుడికి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ మర్చిపోలేను సార్. ఎందుకంటే రైటర్స్ కానీ సింగర్స్ కానీ ఆయన ఇచ్చే వాల్యూ, ఆయన ఎంతో అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడుతూ ఆతిథ్యం ఇస్తారు. నేను దాన్ని పొందినందుకు చాలా కృతజ్ఞతగా ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం ఇప్పుడు ಕನ್ನಡలో ಸ್ಪೀಚ್ ವಿಂದಾಂ ಅನ್మాట. ಕನ್ನಡలో ಸರ್ ಎನಿಥಿಂಗ್ ಈಸ್ ಫೈನ್ ಸರ್. ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿರುವಂತಹ ಎಲ್ಲ ಹಾಗೂ ಕನ್ನಡ ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಿಗೂ ಹಾಗೂ ಎಲ್ಲ ಭಾಷೆಯ ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಿಗೂ స్వాగతವನ್ನು బయస్తా. సార్ కిరవాణి సార్ మీరు లేకపోతే నేను ఈ స్టేజ్ మీద ఈరోజు లేను. యాక్చువల్లీ త్రిబుల్-ఆర్లో అంత మంచి సాంగ్స్ని నా చేత రాయించారు. తర్వాత ఈ సినిమా కూడా ఛాన్స్ ఇచ్చారు. సో ఎప్పుడు మీ పాదాల వద్ద ఉంటాను నేను. ಸೊ ಐ ಆಮ್ ಗ್ರೇಟ್ಫುಲ್ ಟು ಯು ಸರ್. ಕೀರವಾಣಿ ಸರ್ ಅವರು ನಮ್ಮ ಕನ್ನಡ ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಿಗೆ ಹೇಳಬೇಕು ಅಂತಂದರೆ ಒಂದು ಸಾರಿ ಬಿಡುವಿದ್ದಾಗ ಕೂತ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಾ ಹಾಡುಗಳನ್ನು ಹಾಡೋಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದ್ವಿ. ನಾಂದಿ ಸಿನಿಮಾ ರಾಜ್ಕುಮಾರ್ ಅವರ ಹಳೆಯ ಹಾಡುಗಳಿಂದ ಹಿಡಿದು ಇತ್ತೀಚಿನ ಸಿನಿಮಾಗಳವರೆಗೂ ಅವ್ರಿಗಿರುವಂತಹ ಸಾಹಿತ್ಯದ ಒಂದು ಮೆಮೊರಿ ಪವರ್ ಆಗ್ಬೋದು ಮತ್ತು ಕನ್ನಡದ ಬಗ್ಗೆ ಒಲವಾಗಬಹುದು. ತುಂಬ ನಂಬಕ್ಕಾಗದಿರೋಂಥಷ್ಟು ಅತಿಶಯವಾಗಿರುವಂತಹ ಒಂದು ವಿಷಯ. ಸೊ ಐ ಆಮ್ ರಿಯಲಿ ಗ್ರೇಟ್ಫುಲ್ ಟು ಯು ಸರ್ ಫಾರ್ ಯುವರ್ ಲವ್ ಟುವರ್ಡ್ಸ್ ಕನ್ನಡ ಆ್ಯಂಡ್ ಅದರ್ ಲ್ಯಾಂಗ್ವೇಜಸ್ ಆಲ್ಸೋ. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద లిరిక్ రైటర్స్, అబ్బాస్ టైర్వాలా గారు కానీ, పా విజయ్ గారు కావచ్చు, అండ్ ఆల్ ద అదర్ లిరిసిస్ట్.
ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ದ ಸ್ಟೇಜ್ ಗಿವನ್ ಟು ಮೀ. ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. థ్యాంక్ యూ వరదరాజు. అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. అయ్యప్ప శర్మ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాం. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ ఆయన. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ రఘుబాబు గారు, వెరీ సీనియర్ యాక్టర్, అమేజింగ్ యాక్టర్. రఘుబాబు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. నిహార్ కపూర్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారిని, వచ్చే వారందరినీ కూడా స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము బొకేతో. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని హరిహర వీర మల్లుగా మన ముందుకు తీసుకొస్తున్న దర్శకుడు ఆయన. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పక్కన జతకట్టి హరిహర వీరమల్లు చిత్రంతో మనందరి ముందుకి రాబోతున్న అందాల నిధి అగర్వాల్. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ లెజెండరీ ప్రొడ్యూసర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అద్భుతమైన చిత్రాల్ని మనందరికీ అందించిన ప్రొడ్యూసర్ ఆయన. సో సినిమాల పట్ల ప్యాషన్తో భారీ బడ్జెట్ సినిమాల్ని మనందరికీ అందించిన ఏఎం రత్నం గారిని వేదికరాసుగా స్వాగతం పలుకుతున్నాము. సంగీత ప్రపంచంలో ఆయన సుస్వరాల బాణీలతో మనందరినీ ఉర్రూతలూగించే ఆస్కార్ అవార్డుని మనందరికీ తెచ్చిపెట్టిన ఎంఎం కీరవాణి గారిని వేదికరాసుగా స్వాగతిస్తున్నాము. అండ్ ద డిఓపి మనోజ్ పరమహంస గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో కాస్ట్యూమ్ డిజైనర్ ఐశ్వర్య గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ మ్యామ్. సో అమేజింగ్ డిఓపి మనోజ్ గారు, మనోజ్ పరమహంస గారు, వెల్కమ్ సార్. సో పిఆర్ఓ వేణుగోపాల్ గారిని కూడా వేదికని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. వేణుగోపాల్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. Thank you very much, everyone. You all are creating history, and this is the moment. సో ఇప్పుడు రఘుబాబు గారికి నేను మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. రఘుబాబు గారు రండి. పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనందరం ఇక్కడ చూస్తున్నాం ఒక పండగ వాతావరణం. జూన్లో పండగలే లేవు, కానీ ప్రపంచవ్యాప్తంగా పండగ రాబోతుంది. జూన్ 12వ తారీఖు పవర్ స్టార్ హరిహర వీరమల్లు రిలీజు. జాతర జూన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా పండగ చేసుకుంటుంది. ఇది 100% జరగబోతుంది. డబ్బింగ్ కూడా చెప్పేశాము. సినిమా ఒక రేంజ్. ఇక పవర్ స్టార్ గురించి చెప్పేదే ఉంది. ఇందులో ఒక ప్రత్యేకత, ఇప్పటిదాకా మన పవర్ స్టార్ గారు ఇలాంటి సినిమా చేయలేదు. అన్ని సోషల్ ఫిల్మ్స్ చేశారు, యాక్షన్ ఫిల్మ్స్ చేశారు, సెంటిమెంట్లు. ఓ హిస్టారికల్ ఫిల్ము ఫర్ ద ఫస్ట్ టైం, నభూతో నా భవిష్యత్తు. ఇక దీనిలో టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ, ఎస్పెషలీ మన డైరెక్ట్గా టేకింగ్ కానివ్వండి. అఫ్కోర్స్ సూర్య మూవీస్ గురించి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు. రత్నం గారు, అలాగే వారి సోదరుడు దయాకర్ గారు, వాళ్ళ నిర్మాణంలో జరిగిన ఈ సినిమా అద్భుతం, అనిర్వచనీయం. ఇది నా మాటల్లో చెప్పడం కాదు, మీరే జూన్ 12 తర్వాత సినిమాల్లో చూస్తారు, థియేటర్లో చూస్తారు. ఆ రేంజ్లో ప్రేక్షకులు, అభిమానులు ఎంజాయ్ చేయటం తథ్యం. 100% ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ వీల్ ఆల్ వెయిట్ ఫర్ ద డే June 12th. All the best to the team. Thank you very much, sir. జై పవర్ స్టార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అయ్యప్ప శర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది ఈ సాంగ్ చూసి, 4 సార్లు చూసిన తర్వాత నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో అని. ఎందుకంటే అంత పవర్ఫుల్గా ఉండింది. థ్యాంక్ యూ అన్నయ్య, ఎక్స్ట్రాడనరీగా ఉంది. అలాగే సరే ట్రావెలింగు, సో అది హరిహర వీరమల్లు. సో మొదలెట్టి చేసుకుంటూ వస్తున్న దీంట్లో మధ్యలో వచ్చిన చిన్న డిస్టర్బెన్స్ మీకు అందరికీ తెలిసిందే. కోవిడ్ అవన్నీ వచ్చిన తర్వాత ఆగి మళ్ళీ మొదలెట్టి వీటన్నిటి ఒక ఇంతమంది అందరిది ఒక ఎత్తు అయితే, ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ అన్నయ్య ఏం రత్నం గారిది, ఆయన గుండెలకి, ఆయన గట్స్కి నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే నిజంగానే ఈ సినిమా, సో ఈ మధ్యలో మళ్ళీ మన పవర్ స్టార్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అవ్వడం, సో దాంతో కొంచెం రిస్ట్రిక్షన్స్, కొన్ని అవుట్డోర్స్కి వాటికి అసలు ప్రపంచంలో ఉండే లొకేషన్స్ అన్నీ మాకు స్పాట్కి తీసుకొచ్చి చూపించి, నిజంగా చెప్పాలంటే మీకు ఇలాంటి సినిమాలు చేయడం కొంచెం కష్టం అండి యాజ్ అన్ యాక్టర్స్. ఎందుకంటే చాలా విజువల్గా మేము
వి నీడ్ స్పేస్ అనమాట. కొంచెం రిస్ట్రిక్టెడ్గా చేస్తున్నప్పుడు వీ విల్ డెఫినెట్లీ కొంచెం చిన్న ఇది ఉంటుంది. అవేమీ లేకుండా నిజంగా మా అందరు ఆర్టిస్ట్ని చాలా కంఫర్టబుల్గా చేసింది మా డైరెక్టర్ జ్యోతికృష్ణ. ఎందుకంటే తను మా విజువల్ని చూపించేవారు వచ్చి స్పాట్లో. అతను మనోజ్ గారు కలిసి దే యూస్ టు షో సమ్ విజువల్స్. అది ఎంత ఇన్స్పిరేషన్ అంటే మాకు ఒరిజినల్ లొకేషన్ అంటే అంత సంథింగ్ వీఆర్ డూయింగ్ అన్నది. ఇవన్నీ నేను చెప్పేవన్నీ మీకు అర్థమవుతాయి వెయిట్ టిల్ 12th. మీలాగే మేము కూడా ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ ఆన్ బిగ్ స్క్రీన్ అండి. ఎందుకంటే ఒక అద్భుతం రాబోతోంది 12వ తేదీ. ఇట్ విల్ బి ఎ సునామీ, నో డౌట్. దాంట్లో తప్పకుండా మళ్ళీ కలుస్తాం. ఇంకా చాలా మాట్లాడడానికి ఉన్నాయి. ఇప్పుడు వినడానికి చూడడానికి మాత్రమే టైం 12th వరకు. దాని తర్వాత అన్నీ విల్ డిస్కస్. థ్యాంక్ యూ. ಸರ್ ఒక ವರ್ಡ್ ಕನ್ನಡలో ಸಿನಿಮಾ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲಿದ್ದೀರಾ ಸರ್? ತುಂಬ ಸಂತೋಷ, ಅಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೀರಾ. ದೊಡ್ಡ ಫಿಲ್ಮ್ ಆಗುತ್ತೆ ಸರ್ ಇದು. 12th ರಿಲೀಸ್ ಬರ್ತಾ ಇದೆ, ನಿಮ್ಗೆಲ್ರಿಗೂ ಗೊತ್ತು. ಸೊ ಡೆಫಿನೆಟ್ಲಿ ನಮಗೂ ಒಂದು ಟ್ರೀಟು. ಯಾಕಂದರೆ ನಾ ಹೆಮ್ಮೆಯಾಗಿ ಹೇಳ್ತೀನಿ, ಕನ್ನಡದಲ್ಲಿಂದ ಬಂದು ಇಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ ನಾವೆಲ್ಲ. ಸೊ ಇದೊಂದು ಅದ್ಭುತವಾದ ಸಮಯ. ஸோ தேங்க்யூ ஃபார் கம்மிங். அப்படியே தமிழ்லேருந்து வந்த எல்லாருக்கும் ஆமாம் சார், தமிழுக்கு ஒரு வணக்கம் சொல்லிட்டீங்கன்னா அவர் ஓ போடுறாங்க. தமிழ்காரங்க இருக்கிறவங்க எல்லாருக்கும் ஒரு ஓ போட்டாச்சு. ஸோ 12 தேதி வருவாங்க. 12ஆம் தேதியிலேருந்து ஒரு సునామీ வரப்போகுது. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. నిహార్ కపూర్ విల్ స్పీక్. అందరికీ నమస్కారం. ఇది ఒక పాన్ ఇండియా సినిమా కన్నా ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ మూవీ. అందుకోసం అందరికి అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్లో మాట్లాడతాను. సో ఈవెన్ ద ఇంటర్నేషనల్ ఆడియన్సెస్ కెన్ అండర్స్టాండ్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంగ్రాచులేషన్స్ టు ద కాస్ట్ అండ్ క్రూ for coming out with such an amazing output. And secondly, I'd like to thank the producers for the opportunity that they've given me in this film. I have learned a lot, and I'm looking forward to seeing the film on the big screen on the 12th. And I hope you all are there as well. Thank you. Thank you, Nihar. Thank you so much. Now, beautiful, gorgeous Nidhi Agarwal will speak. అందరికీ నమస్కారం. మీడియా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ తెలుగు మీడియా, తమిళ్ మీడియా, కన్నడ, హిందీ, మలయాళం, ఎవ్రీబడి ఫర్ బీయింగ్ హియర్ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్, హరిహర వీరమల్లు నాకు ఒక చాలా 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 ఇమోషనల్ జర్నీ లాగా ఉంది. బికాజ్ we started the project almost 5 years ago, and the Nidhi in the beginning of the project and the artist in the beginning of the project towards the end of the project is a completely different person. So it's a very emotional journey for me. It's a very emotional film for me, and it has a huge place in my heart. And like all of you, I am the biggest fan of Pawan Kalyan sir. I usually don't say that, but if there is one person whose fan I am, it is Pawan Kalyan sir. So having the opportunity to have worked with him, like I always say, ee adrushtam naku dorkindi. So I'll always be grateful. Thank you to Ratnam sir, one of the best, most hardworking, passionate producers I've ever seen in my life. Jyoti sir, all your sleepless nights, hard work, everything will definitely pay off. To all the other artists that I have worked with, to the entire team of Harihar Veeramallu, thank you so much. This experience will always be the closest to my heart, and this is my most special film yet. So I hope you all like it, and take care. Lots of love. மேம், தமிழில் 2 வார்த்தைகளுக்கு 2 எழுத்தில் ஒரு வார்த்தை பிடிக்குன்னா அது நிதி தான். அதுக்கு பின்னாடி தான் நாங்கள் ஓடிட்டுருக்கோம். சில நேரம் அதில் நிப்பாட்டி உங்கள் பின்னாடி பையில் ஓடியாராங்க. 12ஆம் தேதி எல்லாருக்கும் தேட்டருக்கு வந்துருங்க அப்படின்னு சொன்னீங்கன்னா எல்லோரும் ஜாலியாகிடுவாங்க மேடம். 12th June, please theaterக்கு வந்துருங்க. வந்துருங்கப்பா. நன்றி. தேங்க்யூ. ఎంత బాగా హిందీ में बोलो ना आप. निधि तो बोलोगे हिंदी में. तो 12 जून आप सभी लोग अपने आसपास के थिएटर में जाइए और हमारी पिक्चर हरिहर वीरमल्लू देखिए. हमने बहुत मेहनत की है और आप लोग को बहुत बहुत पसंद आएगी. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇంత కష్టపడి 5 సంవత్సరాలు ఈ సినిమా తీశాను. మీ అందరి కోఆపరేషన్ ఈ సినిమా హైట్స్కి తీసుకెళ్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ఫస్ట్ ప్రెస్ మీట్. దీని తర్వాత ఇంకా 2 పెద్ద ఈవెంట్స్ కూడా చేస్తాం ఈ సినిమాకి. ఇంత పెద్ద సినిమాకి ప్రమోషన్కి ఈ టైం చాలదు యాక్చువల్గా. మేము ఇప్పుడే అనౌన్స్ చేసాం, కానీ చాలా కాలాతీతంగా ఈ సినిమా తయారైంది. కాబట్టి ఇంత తక్కువ టైంలో, ఇంత రిలీజ్ టైంలో ఇంత ప్రమోషన్ చేయాలి. తప్పకుండా మీ అందరి సహకారం కావాలి. ఎందుకంటే ఈ సినిమా ఫీల్డ్లో నా జర్నీ 54 years. 54 yearsలో
తెలుగు, తమిళ్, హిందీ అన్ని భాషల్లో నేను సినిమాలు తీశాను. ఆల్మోస్ట్ 90% నా సినిమాలన్నీ చాలా 100% సక్సెస్ అయినాయి. నాకేంటంటే కమర్షియల్గా కాకుండా సినిమా ద్వారా ఏదో ఒక మెసేజ్ చెప్పాలనేది తపన. వాటిల్లో వచ్చిందే భారతీయుడు, ఒకే ఒకడు, ఇందులో నాయక్, ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు. ఎంటర్టైన్మెంట్తో పాటు ఖుషి లాంటి సినిమాలు, బృందావన్ కాలం లాంటి సినిమాలు, అలాంటి సినిమాలు తీసాం. కానీ మాకు మీడియా చాలా పవర్ఫుల్, మీకు తెలుసు. దానివల్ల మనంతు ఎంతో కొంత మెసేజ్ చెప్పాలనేదే నా ఉద్దేశం. అందుకనే అందులోంచే భారతీయుడు పుట్టింది, ఇవాళ హరిహర వీరమల్లు పుట్టింది. ముందుగా ఈ సినిమా తయారవడానికి ముఖ్య కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈ సినిమా మొదలవడానికి ముఖ్య కారణం సత్యాగ్రహి. నేను ఆయనతో ఇదో 3 సినిమా చేస్తున్నాను. ఖుషి తర్వాత బంగారం తర్వాత ఆయన డైరెక్షన్లో సత్యాగ్రహి అనే సినిమా అనౌన్స్ చేసాము, పూజ కూడా చేసాము. సత్యాగ్రహి అంటే అందరికీ, నాకు కూడా తెలిసింది ఒట్టి సత్యాగ్రహం, గాంధీ గారి సత్యాగ్రహాన్ని. ఆయన చెప్పిన తర్వాత నాకు అర్థమైంది సత్య ఆగ్రహి. ఈవెన్ ఐఎమ్ రెడీ టు డై ఫర్ ది జస్టిస్ అని ఇంత పవర్ఫుల్ ఉందని మేము ఓపెనింగ్ చేసాం. కానీ ఆయన డైరెక్ట్ చేయాలి కాబట్టి ఆయన డైరెక్షన్ చేయలేదు. అందుకని దాని వరకే రత్న గారికి సినిమా చేయాలని ముందు వేదాళం అనే సినిమా నేను తమిళ్లో సూపర్ హిట్ అయింది, దాన్ని రీమేక్ చేద్దాం అనుకున్నాం. కానీ అది ఎలక్షన్ వచ్చి చేయలేదు. తర్వాత క్రిష్ గారు ఒకసారి నాకు ఫోన్ చేసి ఒక లైన్ ఉందని ఈ లైన్ చెప్పారు, నాకు నచ్చింది. కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి చెప్తే కళ్యాణ్ గారు అన్నారు క్రిష్ గారితో, నేను రత్న గారి జడ్జిమెంట్ నమ్ముతున్నాను అన్నారు. అలా మొదలైంది ఈ సినిమా. చాలా టైం అవడం వల్ల 2-3 కరుణాలు దాటింది, చాలా కాలాతీతమైంది. అందువల్ల అందరూ టెక్నీషియన్స్ కూడా ఎంతకాలం అయింది కాబట్టి అయ్యారు. అనుకోకుండా ఎప్పుడో వేదాళం సినిమానే డైరెక్ట్ చేయమని మా అబ్బాయి జ్యోతికృష్ణని కళ్యాణ్ గారు రమ్మన్నారు. కానీ అప్పుడు తను ఒక సినిమా ఆక్సిజన్ చేస్తున్నారు, మధ్యలో ఉన్న నేనే పిలవలేదు. ఒక విధంగా నేనే తనకి అపకారం చేసినట్టు. ఈ సినిమా ఏదో మా అబ్బాయి అని డైరెక్షన్ చేశాడు అని కాదు, నిజంగా నాకే హెల్ప్ చేసినట్టు. ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఈ ఒక హిస్టారికల్ ఫిల్మ్ని తను హ్యాండిల్ చేయడం విధానం అసలు కళ్యాణ్ గారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తను +2 చదువుతున్నప్పుడే మన స్నేహం కోసం సబ్జెక్ట్ చెప్పి తమిళ్లో శరత్ కుమార్తో తీసాం. తను లండన్లో వేల్స్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇప్పటి వరకు అవకాశం దొరకలేదు. అంటే నేను ప్రొడ్యూసర్గా ఉన్నా, నా పనిలో నేనున్నాను. కానీ ఈ సినిమాతో తనేంటో నిరూపించాడు. ఇప్పుడు ఈ ట్రైలరు బ్యాక్గ్రౌండ్ కిరవాణి గారు ఎంత అద్భుతంగా సాంగ్ చేశారు. సాంగు మీ సినిమా కోసం చేస్తే దాని ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అన్ని తీర్చి ఇలా ఈ ట్రైలర్ తయారు చేశాడు. కళ్యాణ్ గారికి చాలా బాగా నచ్చింది. నిన్న వచ్చి కిరవాణి గారిని అభినందించారు. అంత గొప్పగా ఈ సాంగ్ ఉంది. మీ అందరికీ నచ్చిందా ఈ సాంగ్? ఫస్ట్ చెప్పండి. ఇది చాలా బాగా ఒక ట్రైలర్ లాగా ఉంది సాంగు. ఖచ్చితంగా 12వ తారీఖు థియేటర్లో వస్తుంది. ఫస్ట్ ఖుషి టైంలో హిందీలో డబ్ చేయమని కళ్యాణ్ గారు నన్ను అడిగారు. నేను ఇది ఓన్లీ తెలుగు వరకే అని చెప్పాను. కానీ ఈ సబ్జెక్ట్ ఎందుకంటే పాన్ ఇండియా సబ్జెక్ట్ కాబట్టి అందుకని పాన్ ఇండియా అని అనౌన్స్ చేసాం. సౌత్ కంటే నార్త్కి ఎక్కువ కనెక్ట్ అవుతుందని నమ్మకం. ఇది హిందీలో చాలా బాగా క్లిక్ అవుతుందని. ఇక్కడ ఎలాగో పవర్ స్టార్ గారు ఉన్నారు, హిందీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటాం. ఇందులో బాబీ డియోల్ ఇందులో మెయిన్ రోల్ యాక్ట్ చేశారు. ఇందులో ఈ సినిమాకి పనిచేసిన అందరి టెక్నీషియన్లకి ఈ సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు. హాలీవుడ్ ఫిలింకి 2 డైరెక్టర్లు 3 డైరెక్టర్లు ఉన్నట్టు ఈ సినిమాకు కూడా 2 డైరెక్టర్లు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకి మేజర్ పార్ట్ ఇప్పుడు జ్యోతికృష్ణ చేశాడు. ఇప్పుడు మీరు ట్రైలర్ చూశారు. ఇంకా వచ్చే నెక్స్ట్ సాంగ్ ఈవెంట్స్ చూస్తే ఈ సినిమా ఎంత గొప్పగా ఉంటుందో. నా సినిమాని ప్రతి వాళ్ళు వాళ్ళ సినిమా సక్సెస్ అవ్వాలనే చేస్తారు. కానీ ఈ సినిమా అనుకోకుండా చాలా అద్భుతంగా తయారైంది. చాలా కష్టపడ్డ అందరికీ సభముఖంగా థ్యాంక్ చేస్తున్నాను. 12వ తారీఖు ఎదురు చూద్దాం. జై హింద్. தேங்க்யூ சார். ரத்னம் గారు. உங்ககிட்ட எங்களுக்கு ரொம்ப பிடிச்சது 2 விஷயம் சார். சார் ரத்னம் சார் சொல்லுங்க. ஒன்று உங்களுடைய நாணயம், ஃபினான்ஸை மட்டும் சொல்லலை சார், உங்கள் நேர்மையை சொன்னேன். 2வது எந்த ஒரு படப்பிடிப்பு தளத்துக்கு நீங்கள் போனாலும் நான் தான் படம் போட்டிருக்கேன், நான் முதலாளிலாம் இல்லாமல் ஒரு கலைப்படைப்பு உருவாகணும்னா நான் இறங்கி எந்த வேலையும் செய்வேங்கிற உழைக்கணும்னு நினைக்கிற உங்களோட எண்ணம். நீங்கள் 20 வருஷத்துக்கு முன்னாடி எடுத்த படத்தையும் இப்போ நாங்கள் போட்டு கொண்டாடிட்டு இருக்கோம் சார். இந்த படத்தை நம்ம தமிழ் மக்கள் எப்படி கொண்டாட போகிறாங்கன்னு நினைக்கிறீங்க?
இப்போ எனக்குள்ள டெக்னீஷியனாக ப்ரொடியூசர்னு எப்போவுமே ஒரு சண்டை நடக்கும். இப்போது ப்ரொடியூசர்னா இது போகிறோம், இது பட்ஜெட், இதுதான் லிமிட் அப்படின்னு பண்ணுவாங்க. ஆனால் எனக்கு சாட்டிஸ்ஃபேக்ஷன் வர வரைக்கும் நான் படம் பண்ணுவேன். அதனால தான் என் படங்கள் 90% தமிழில் விஜயோட நான் 3 படம் பண்ணேன். குஷி, கில்லி, சிவகாசி 3மே சூப்பர் ஹிட். 25 வருஷத்துக்கு அப்புறம் கில்லி இப்போ ரீரிலீஸ் பண்ணாலும் பெரிய ஹிட் ஆச்சு, மிகப்பெரிய ஹிட் ஆகிடுச்சு. அதே மாதிரி குஷி திருப்பி ரீலீஸ் பண்ண போகிறோம் தமிழில். தெலுங்கில் ஆல்ரெடி ரீரிலீஸ் பண்ணோம். அது விக்ரமோட தூள் அண்டு பீமா பண்ணோம். ரன், கமல் சாரோட இந்தியன், தமிழில் இத்தனை படம் பண்ணியிருக்கேன். இப்போது தமிழ் படங்கள் எல்லாம் தெலுங்கில் கொண்டு வந்திருக்கோம். இப்போ தெலுங்கு படத்தை தமிழில் கொண்டு வரோம். ஏதோ இது தமிழ் படம் மாதிரி எல்லோரும் ரசிப்பாங்க. ஏன்னா எல்லாருக்கும் இப்போ இருக்கிற மூமெண்ட், ப்ரெசண்ட்டு, நாட்டுடைய சுச்சுவேஷன் இந்த படத்துக்கு பயங்கரமாக ஆப்டாகும் நான் நினைக்கிறேன். ஒவ்வொருத்தருக்கும் அந்த உணர்வு கிரியேட் ஆகும் இந்த படம் பார்த்தேன், இந்த சாங்கு பார்த்தாலும். கண்டிப்பாக தமிழையும் எல்லாம் सबको मैं ये पिक्चर के बारे में मैं हिंदी प्रोड्यूसर नायक पिक्चर बनाया मैंने. नायक और तेजस्विनी 2 पिक्चर बनाया मैंने. दोनों अच्छा चल गया और हिंदुस्तानी भी हिंदी में डब किया. अभी ये पिक्चर भी हरिहर वीरमल में नाम से हिंदी में आ रहा है. सब हिंदी में नॉर्थ इंडिया बहुत अच्छा कनेक्ट हो जाएगा. आई थिंक सो. ऑल द बेस्ट. థ్యాంక్ యూ సార్. నా సో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని వీరుడుగా ఆ పాత్రలో న్యూ అవతార్లో హరిహర వీరమల్లుగా సో ధర్మం కోసం యుద్ధం చేసే పాత్రలో మనందరి ముందుకి సూపర్ పవర్ఫుల్గా తీసుకొస్తున్న దర్శకుడు జ్యోతి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా ఇక్కడ వచ్చిన మన సినిమాని ప్రేమించే, సినిమాని సపోర్ట్ చేసే, సినిమా కోసం ఎవ్రీ ఫ్రైడే అన్ని సినిమాలు చూస్తూ దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం మన మీడియా మిత్రులందరికీ వెల్కమ్ చెప్తున్నాను. అండ్ சென்னையில் இருந்த மீடியா ஃப்ரெண்ட்ஸ், உங்களை பார்க்க ரொம்ப சந்தோஷமாக இருக்குது. இங்கே வந்தப்புறம் 2 இயர்ஸ் தமிழை கேட்கல. ஃபஸ்ட் டைம் தமிழ் கேட்கும்போது இன்னும் கொஞ்சம் ரொம்ப சந்தோஷம். அண்ட் ஃபார் ஹிந்தி மீடியா, I love Hindi music and movies, but I speak Hindi very bad, so I say it in English. Thank you so much for coming here. And Harihara Veeramallu, పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలని ఇండస్ట్రీ ఉండే ప్రతి డైరెక్టర్కి ఒక్క షార్ట్ అండ్ డైరెక్ట్ చేయాలి చాలా ఆశ, కళలు ఉంటాయి. అది ఒక డ్రీమ్, ఒక అవార్డు ఇచ్చినంత ఒక అంబిషన్గా ఉంటుంది. అలాంటి ఆపర్చునిటీ నాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ముందుగా ఇది ఎలా నాకు స్టార్ట్ అయిందని, దీనికి మొత్తం హరిహర వీరమల్లుకి ఈ వీరమల్లు క్యారెక్టర్ అండ్ ఈ డిజైన్ చేసింది, ప్రాజెక్ట్ డిజైన్ చేసింది, దీని బేసు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది క్రిష్ గారు. క్రిష్ గారు ఒక పెద్ద స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి అండ్ దాంట్లో ఒక మంచి పెద్ద లెవెల్ సినిమా తీసుకెళ్ళాలని ప్రొడ్యూసర్ రత్నం గారు ఇద్దరు ప్లాన్ చేస్తున్నారు. అంత పెద్ద బాధ్యత క్రిష్ గారు ఒక ఒలింపిక్ టార్చ్ లాగా నాకు అందించి ముందుకు తీసుకెళ్ళి చెప్పారు. అండ్ అది ఈరోజు కంప్లీట్ చేశాను. అండ్ ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ, దీనికి పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలనేది మామూలు విషయం కాదు. ముందు ఆయన ఇంప్రెస్ అవ్వాలి. ఆయన ఇంప్రెస్ చేయటం అనేది చాలా కష్టమైన పని. అండ్ ఆయన ఇంప్రెస్ అయ్యేంత హార్డ్ వర్క్, హోంవర్క్ చేసి ఆయన ఇంప్రెస్ అయ్యేట్టు చేశాను. ఆయన ఇంప్రెస్ అయ్యారంటే అప్పుడు ఆడియన్స్కి ఎంత ఎక్సైట్మెంట్ ఉందో చూడండి. ఇటు పవన్ సార్ని ఇంప్రెస్ చేసేది కన్నా మా ప్రొడ్యూసర్ రత్నం సార్, నాన్నగారు ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. ఆయనకి నచ్చితే 10 గుర్రాలకి 100 గుర్రాలు ఇస్తారు, లేదా అసలు లొకేషన్ పర్మిషన్ కూడా ఒక 1000 క్వశ్చన్స్ అడుగుతారు. సో అలాంటిది ఇటు పవన్ గారు, ఇటు ఒక లెజెండ్ రత్నం సారు ఇద్దరు ఇంప్రెస్ అయ్యారంటే అప్పుడు దీని రిజల్ట్ ఎలా ఉంటుందని మీరే థియేటర్లో చూసుకోండి, ఎలాంటి సినిమా వైబ్రేషన్ క్రియేట్ అవబోతుందని. అది కాకుండా ఇప్పుడు మీరు చూసిన ఈ సాంగ్ లైక్ అసుర్ హననం, ఈ సాంగ్ టైటిల్ పెట్టింది కిరవాణి సార్. సో అంత ఎక్స్ట్రాడినరీ సాంగ్ ఇచ్చింది, చాలా థ్యాంక్స్ సార్. ఈ ఒక్క సాంగ్ కాదు, సినిమాలో అన్ని మ్యూజిక్స్ సార్ చాలా బాగా చేశారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ సార్ వర్కింగ్ విత్ యూ ఫర్ దిస్ మూవీ అండ్ దిస్ సాంగ్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ ఫర్ దిస్. సో ఇంకా సినిమా గురించి ముందు చాలా చెప్పాలి. అండ్ మనం నెక్స్ట్ ఈవెంట్లో కలుస్తాం. దీంట్లో హైలైట్స్ చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ చాలా టైం అయింది. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ మీడియా. అండ్ నాకు క్రిష్ గారు అందించిన టార్చ్ని నేను ఇప్పుడు మీ మీడియా మిత్రులకు అందిస్తున్నాను. ప్లీజ్ ఈ సినిమాని జనాల దగ్గర వెళ్ళి మీరే దీనికి సినిమాకి ప్రెజెంటేషన్ ఇవ్వాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి కృష్ణ గారు. అండ్ విష్ యూ గుడ్ లక్. డెఫినెట్గా June 12th అది మీ రోజు, మా రోజు, మనందరి రోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం హరిహర వీరమల్లు సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా తన పాటని, మన పాటని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళి పొగడ్తల వర్షం కురిసేలాగా చేసి అండ్ ఆస్కర్ని మనకి తెచ్చిన అద్భుతమైన వ్యక్తి, సో మ్యూజిక్ ప్రపంచంలో మనందరినీ ఉరుతలొగించే వ్యక్తి ఎంఎం కీరవాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఎల్లరికం నమస్కారం.
ಅನೇವರ್ಕಂ ವಣಕಂ, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ, సబ్కో నమస్కార్. హరిహర వీరమల్లు అనే ఈ సినిమా సరిగ్గా 5.5 సంవత్సరాల క్రితం నా జర్నీ రాధాకృష్ణ గారితో మొదలైంది. ఇప్పుడు జ్యోతికృష్ణతో పూర్తవుతుంది. సో నేను చాలామంది డైరెక్టర్లతో పనిచేశాను జ్యోతి. సో చాలా తక్కువ మందిలో నేను చూసింది ఏంటంటే క్విక్గా డెసిషన్ తీసుకోవడం, అందులో వేవరింగ్ లేకపోవడం, ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండడం. అది చాలా డైరెక్టర్స్లో నేను చూసిన అరుదైన క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉంది కాబట్టి చాలా మంచి భవిష్యత్తు ఉంది జ్యోతి. ఆల్ ద బెస్ట్ జ్యోతి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కంటిన్యూయింగ్ జర్నీ విత్ మీ. మామూలుగా డైరెక్టర్లో మారితే సరే క్రిష్ గారు కీరవాణి గారిని పెట్టుకున్నారు, మనం వేరే వాళ్ళకి వెళ్దామని అనొచ్చు. అలా అనకుండా నా మీద నమ్మకంతో నా దగ్గరికి వచ్చినటువంటి జ్యోతి, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మా రత్నం గారు ఇండస్ట్రీలో కాంట్రవర్సీలతో సంబంధం లేకుండా చాలా తక్కువ మంది సాధు స్వభావాలు ఉంటుంటారు. అట్లాంటి వాళ్ళు అగ్రగణ్యులు మా రత్నం గారు. ఆయన ప్రొడ్యూసర్గా కంటే కూడా ఆయన లిరిక్ రైటర్గా నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని. బాయ్స్లో పాటలు ఇంకా చాలా పాటలు మీరు రాసినవి నాకు చాలా ఇష్టం అండి. సో నా ఫేవరెట్ లిరిక్ రైటర్ అండ్ నా ప్రొడ్యూసర్ రత్నం గారికి, ఆయనకి సినిమా సక్సెస్ అవడం చాలా 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 అవసరం. అండ్ అది భగవంతుడు ప్రసాదిస్తాడు, నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మన దయాకర్ గారు, ఆయన అసలే ఆర్ఎస్ఎస్ సభ్యుడు. ఆయన సినిమా ఇండస్ట్రీలో జరిగే పార్టీలకి ఈ హంగామాలకి అతీతంగా ఉంటుంటారు. ఆయన చాలా పెద్ద మనిషి. ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఆయన తన వంతు కర్తవ్యం తను నిర్వహిస్తూ ఎవరెవరికి ఏం కావాలో అది సమకూరుస్తూ ఈ సినిమాని ఇంతవరకు తీసుకురావడంలో ఆయన చేసిన పాత్ర చాలా ఉంది. ఇక ఈ పాటతో ఫస్ట్ టైం నేను అసోసియేట్ అవుతున్నది రాంబాబు గోసాల గారు. ఒక మంచి లిరిసిస్ట్ని ఇంకొక లిరిసిస్ట్ నాకు పరిచయం చేశాడు జ్యోతి. థ్యాంక్ యూ జ్యోతి. చాలా మంచి ఇది ఉంది, విషయం ఉంది మీలో. అలాగే వరదరాజు గారు, మిగతా లిరిసిస్టులు అందులో కూడా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్లాంటి ఆవేశపూరితమైన పాటలు బాగా రావాలంటే కోరస్ పాత్ర చాలా ప్రధానం. ఇందులో మీరు గమనించారో లేదో, సోలో వాయిస్ లేదు, మొత్తం అంతా కోరసే పాడారు. ఇక్కడ పాడిన సింగర్లు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు సోలో పాడగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కలిసి వాళ్ళ శక్తిని ఇచ్చారు ఈ పాటకి. ఆడియోలో కోరస్ ఎలాగ శక్తి ఇచ్చారో, మామూలుగా మేము ఒక రేంజ్తో చేసిన పాటని 100% నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్లాలంటే లిరికల్ వీడియో చాలా ఇంపార్టెంట్. ఆ లిరికల్ వీడియో అద్భుతంగా చేసిన ఆది అనే అబ్బాయికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీరందరూ ప్రేమగా పవర్ స్టార్ అంటే, నేను అనేది ఏంటంటే ఆయన మూర్తీభవించిన ధర్మాగ్రహం. ఆగ్రహం వేరు, ధర్మాగ్రహం వేరు. ఆగ్రహం మన అందరికీ వస్తుంది. మనల్ని ఎవరో పర్సనల్గా తిట్టినా, లేకపోతే మనకేదో అనుకున్నది జరగకపోయినా, మనం ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్నా, ఇవన్నీ ఆగ్రహం మన ప్రతి వాళ్ళకి వచ్చేది. ధర్మాగ్రహం అనేది సమాజం కోసమో, ప్రజల కోసమో, న్యాయం కోసమో వచ్చే ఆగ్రహం ధర్మాగ్రహం. అటువంటిది మూర్తీభవించిన వ్యక్తి ఆయనకి మాత్రమే సరిపడేలా తీర్చిదిద్దిన ఈ హరిహర వీరమల్లు స్టోరీ, ఇది ఆయన తప్ప ఇంకెవరు చేసినా రాణించదని ప్రగాఢంగా నమ్ముతున్నాను. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారికి చేసేటప్పుడు మనం ఎంత శ్రద్ధగా చేయాలి, ఫస్ట్ టైం చేస్తున్నాం, మంచి పేరు తెచ్చుకోవాలి. ఇది పైగా ఏఆర్ రత్న గారికి ఇది చాలా మంచి పేరు, డబ్బు తీసుకురావాలనే ఉద్దేశంతో బ్యాక్గ్రౌండ్స్ కూడా స్టార్ట్ చేసామండి. ఇప్పుడు రిలీజ్ అయిన ఇది 3వ పాట. ఇది కాకుండా ఇంకా 3 పాటలు ఉన్నాయి, ఇంకొక బిట్ సాంగ్ ఉంది, దానికంతా ట్రైలర్ ఉంటుంది. ఈ 3 పాటలు, బిట్ సాంగ్, ట్రైలర్ కలిపి 5 ఐటమ్స్ జూన్ 12వ తారీఖున ఎలా రిలీజ్ చేయాలి అనేది ఇప్పుడు నేను ప్లాన్ చేయాలి. అది తక్షణం మా ముందర ఉన్నటువంటి గురుతరమైన బాధ్యత. సో పవన్ కళ్యాణ్ గారు ఇంకో విషయం చెప్తానండి. ఇందులో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, తార తార అని ఐటమ్ సాంగ్. ఈ ఐటమ్ సాంగ్లో మీకు తెలుసు, మామూలుగా రొమాంటిక్ గీతాల కంటే కూడా ఐటమ్ సాంగ్లో కొంచెం శృతి మించి ఉంటాయి మాటలు. అందులో ఆయన కోసం మేము ఉద్దేశించి రాసిన కొన్ని వాక్యాలని, లేదండి నేను ఇప్పుడు బాధ్యత ఎక్కువ ఉంది నా మీద, అవన్నీ తీసేయండి, అవి కూడా మీరు తీసేసి మళ్ళీ చేయండి అని చెప్పారు. సో ఆయన నిబద్ధతకి, ఆయన తీసుకుంటున్న బాధ్యతకి అదొక నిదర్శనం. సో అట్లాంటి పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ టైం చేస్తున్న సినిమా ఇది చక్కగా వస్తుంది నమ్ముతూ, మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ
జూన్ 12 తారీఖు కోసం ఎదురు చూస్తూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికి. సేవ్ ద డేట్ జూన్ 12 హరిహర వీరమల్లు పవర్ స్టార్ విజృంభణ స్క్రీన్ మీద చూద్దాం. జై పవర్ స్టార్, జై భారత్, జై హింద్. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.